వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. బోగు బండారులో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ వల్లనే గిరిజన జీవితాల్లో వెలుగులు, గిరిజన రిజర్వేషన్లు ఉన్న నియోజకవర్గాల కంటే కూడా ఉస్నాబాద్ నియోజకవర్గంలో గిరిజనుల అభివృద్ధికి కోసం కృషి చేస్తామని, గౌరవెల్లి ప్రాజెక్టు నీళ్ల కోసం ప్రజలు కొట్లాడమంటున్నారు. నీళ్ల కోసం అసెంబ్లీ చర్చిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురు దాడికి దిగుతున్నారని ఆయన అన్నారు. संत सेवालाल महाराज की जय बोलो। सतगुरु सेवालाल महाराज की सतगुरु सेवालाल महाराज की जय बोलो। सतगुरु सेवालाल महाराज की जय बोलो। सतगुरु सेवालाल महाराज की రాజకీయంగా ఎదగడానికి కానీ మన ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఒక అవకాశం మీ యొక్క జీవన స్థితిగతులు మార్చింది అనడానికి ఇక్కడ కూడా మరి సంతోషం లేదు. ఆ సేవాలాల్ మహారాజ్ గారు సంకల్పము ఆశీర్వచనంతో ఆ రోజు ఇందిరామని నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు కూడా ఈనాడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా బంజారాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఎక్కడ ఏ అంశం ఉన్నా పరిష్కరించమనేటువంటి ఆదేశాలు ఇచ్చిందని మన సందర్భంగా లేదు. ఈ బంజారా భవన్ కావచ్చు లేదా ఇక్కడ ఈ భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి ఉస్నాబాద్ గిరిజన రిజర్వ్ నియోజకవర్గాల కంటే ఎక్కువగా అభివృద్ధి చెందే విధంగా నేను మీ యొక్క సోదరుడిగా మీ అందరి ఆశీర్వాదంతో మీ శాసనసభ్యుడిగా మంత్రి గారి సందర్భంగా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రతి తండా కావచ్చు, ప్రతి గిరిజనులు కావచ్చు అందుబాటులో ఉండి మరి మీ జీవితంలో అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా నా భాగస్వామ్యాన్ని చూపెట్టాలని మాట పనిచేస్తూ తప్పకుండా కూడా రావాలని మీతో ఈ యొక్క వేడుకల్లో కూడా భాగస్వామ్యం కావాలని ఇక్కడికి వచ్చిన వాస్తవంగా ఈ రోజు చూస్తా ఉన్నారు. వాళ్ళు వీళ్ళు బెదిరించేది ఎక్కడ చెప్తా ఉన్నా కూడా హుస్నాబాద్ పోరాట గంట స్ఫూర్తిని ఎక్కడున్నా తక్కువ చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా నిన్న చెప్తా ఉన్న ప్రయాణం అయిపోయింది. హుస్నాబాద్ ప్రాంతంలో గవర్నమెంట్ రైతులకు వస్తా ఉన్నాయని వస్తున్నాయా రమ్మంటున్నాయి కదా. ఈ హుస్నాబాద్ ప్రాంతంలో గవర్నమెంట్ నీళ్లు ప్రయాణం చేస్తుండొచ్చు, కానీ అది నింపితే కాలువల ద్వారా తీసుకోవడానికి వ్యవస్థనే లేదు. అదే విషయం చెప్తే ఉంటా నా మీదనే గౌరవ పూర్తయితే మంత్రి గారు కావాలా లేకపోతే అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కుర్చేసుకొని వెళ్తాన ప్రాజెక్ట్ నేనేమడినా ఈ ప్రాంత రైతాంగానికి గౌరవ ప్రాజెక్టు నిలియాలి,
మీ బాధ్యత ఇయ్యలేదు ఇచ్చినామని చెప్పుకుంటే ఎట్లా అనే మాట మాట్లాడితే ఆ విధంగా ఎదురుదారు తిరిగి కూసో అని చెప్తే వినేది కాదు. కూసోని మనం కూడా అంతే గట్టిగా ఎవరికి పాలనలో కాదు కదా మీరు ఇచ్చినటువంటి శిక్ష మీరు ఇంట్లో కూర్చుంటే స్పీకర్ గారు చెప్పినా లేదా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు హక్కు ఉంది, ఇది చేయాలి ఇది ఏంటంటే కానీ ఇలా హుస్నాబాద్ ప్రాంత ప్రజలంతా గౌరవల్లి నీళ్లు తెమ్మని కొట్టాడమంటారు. అందుకే శాసనసభ వేదికగా బరాబర్ గౌరవల్లి నీళ్లు వేయాలి, ఆ నీళ్లు సాధించాలని పాలనను కొనసాగించాలని మరొకసారి సేవల మహారాజ్ యొక్క 285వ జయంతి సందర్భంగా అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. నా దగ్గర కూడా గిరిజన నియోజకవర్గాలతో సమానంగా మా దగ్గర కూడా ఇక్కడ గిరిజనులు ఉన్నారు, వాళ్ళ తండాలలో న్యాయం చేయాలని ఎస్టీ కాంపౌండ్ కింద మీకు రోడ్లు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, హెల్త్ కావచ్చు, విద్య కావచ్చు, వాటన్నింటికి సంబంధించి భవిష్యత్తు తాండా వైద్యులు తిరుగుకుంటూ ఆ సమస్యలు పరిష్కరిద్దాం.